బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో కూర్చో. బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా? చూపేంటి గుద్దడానికి ఎక్కుతున్నావు బస్సు? ఇట్లా చదువుకోవడానికి పంపించారా గుద్దుకోవడానికి పంపించారా? అయ్యో చూసావటి ఇలా వెనకలే అన్నదమ్ముళ్ళేరా నీకు? ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది? ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా. మరి ఇదేంటి పుత్తూరులో పోటు కొడుతున్నాడు? అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ ఏమయ్యా సీను రండి. ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు, నువ్వన్నావేంటి? అమ్మాయి మాత్రం చెప్పాలా? చేంజ్ కోసం మనం చెప్పకూడదా? చెప్పకూడదు. నువ్వు మాట్లాడుకో బావా. మాట్లాడతా. బావా సిస్టర్ జాగ్రత్త. ఏ సిస్టర్? ఎందుకే ఫీల్ అవుతావు? సీను సొమ్ము తెలిసిందేగా, ఊరుకో, ఫీల్ అవ్వకు. లక్ష్మి నిన్నే చూస్తుందిరా. కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా? సీను మళ్ళీ చూస్తుందిరా. చూడవే చూడవే, కోపలు వచ్చాయి. కలిస్తే పొగలుద్ది. Good morning, boys and girls. Hi. Now, please sit down. Welcome to our science program. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తడిస్తే ఒక మాకు పిల్ల తడిస్తే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ పిన్నికి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలన అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్గా అబ్జర్వ్ చేయండి, ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం. You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము, లామినా. అదిగో 2 పీస్ జాకెట్, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా బయటికి రారా చెప్తా. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చిపెట్టాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, ఆ దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి నేను పెద్ద బ్రహ్మ విద్య? ఎవరికంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి అయితే ఎక్కడ చెప్పు. లక్ష్మికి లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని ఇవి గురి చూస్తున్నాడే అంటారు. ఈనెలో ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. పత్రదళం ప్రధానంగా ఉన్న సీను, లక్ష్మి, స్టార్ అప్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒక
ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టికాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను కానీ భయ్యా. ఏం మగాడవయ్యా నువ్వు? మొట్టికాయ కొట్టమంటే తట్టు వదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు, కమాన్. 1 చలమయ్యా, ఓ చలమయ్యా, రా. ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాలు తల దూర్చావనుకో, తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. చెప్పు. అలాగే లేవా? నమస్కారం అన్నయ్య. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానన్నయ్య. ఆ. అయినా మా ఏ వ్యాపారాలండి, అమ్మపోతే అడవి కొనపోతే కురివి. ఈ ఏ వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు? కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ఏ ట్రాక్టర్ కదా పెట్టుకో. కాయలు తింటారా? త్వరగా కానివ్వండి. ఏం చదవయ్యా, ఆయ్. ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? ఆపుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు, వెళ్ళా. ఆయ్. మావయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే? అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకనే అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. నమస్కారం మాస్టరు. ఒరే ముద్దు కృష్ణ. నా పేరు ముద్దుకృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏదో కృష్ణ ముద్దో ఎద్దో. అబ్బో, పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో, అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను నేర్చుకో. వయసులో పెద్దవారు కదా, భక్తులు నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళని చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షోద్రు చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో. ఇంకెప్పుడైనా కనుక నాకెదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? రాను సార్, హాస్పిటల్ రాను బాబోయ్. వెళ్ళిపోతాను బాబోయ్, వెళ్ళిపోతాను. నమస్కారం మాస్టారు. మాస్టారా? ఏంట్రా, కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నట్టిగా సార్, మతి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా. ఒరే గుండు. గుండు కాదు సార్, నా పేరు పండు. ఏదో లేరా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మతి మరుపు చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపల్ గారా? మ్. ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? ఆ. అరే, నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్లిప్పురా. స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకుని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఆ. ఇదిగోండి. తెచ్చావా? ఆ. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ 100 కొట్టండి. ఏంట్రా, స్లిప్ కు టిప్పా? ఆ. నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్? చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? చెప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు విప్పుతా. హలో, చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఏంటో విప్పుతానంటే